ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం 10 మంది కన్యకల గురించి మునుపెన్నడూ వినటువంటి రీతిలో ఒక నూతన కోణంలో ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఆదివారం. అంటే ఆదివారాన్ని ఇంగ్లీష్లో సండే అంటారు. SUNDAY, సండే. సన్ అంటే సూర్యుడు అని మనకు అందరూ తెలుసు. తెలుగులో సన్ ఇంగ్లీష్లో SON అన్న కూడా సన్నే, అంటే కుమారుడు వస్తాడు. SUN అంటే సూర్యుడు వస్తే SON అయితే కుమారుడు వస్తాడు. కాబట్టి క్రైస్తవులైన ప్రతి వారికి కూడా ఇది SUNDA కాదు కానీ SONDAY, సండే అనగా కుమారుడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినం. యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణించి పునరుత్థానుడైనటువంటి దినం కాబట్టి ఇది కుమారుని దినం, సండే, SONDAY. హల్లెలూయా. కాబట్టి మనంతా కూడా దేవుని మహింపరిచేటువంటి దినంగా మనం దీన్ని భావించి ప్రతి వారు కూడా దీన్ని పవిత్రంగా ప్రభు సన్నిధిలో గడపాలి. సరే, ఈరోజు పరలోక రాజ్యాన్ని గురించి ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి పోలికను చెప్తూ ఉన్నారు. ఏంటి అని చూసినట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ సమయంలో మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పోలిక ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో రెడ్ లెటర్స్లో ఉంటాయి. సో ఈ యొక్క 10 మంది కన్యకలు స్టోరీ, ఈ పోలిక మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రెడ్ లెటర్స్లో ఉంటుంది. సో మీరంతా కూడా గమనించవచ్చు. సరే, ముందుకు వెళ్ళిపోదాం. మనం చాలాసార్లు విన్నాం, మాకంత తెలుసు అని అనుకోకండి. దేవుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలియజేస్తారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఈ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు. మనకి ఇది 13వ వచనం వరకు మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే చాలా విషయాలు ఉంటాయి. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. వింటున్నారు కదా. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని నేను ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. అందరం చెప్దాం, మెలకువగా ఉండుడి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మేల్కొని ఉండటం అనేటువంటిది. దయచేసి ప్రతి వారు గమనించండి ప్రియులారా, మెలకువగా ఉండుడి. సరే, ఇక్కడ అసలు దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే పెండ్లి కుమారుడు అంటే ఒక వివాహం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రోజుల్లో ఈ వివాహం అంటే యూదుల కాలంలో జరిగేటువంటి పురాతన కాలంలో ఈ యొక్క యూదుల యొక్క వివాహం సందర్భాన్ని దేవుడు తీసుకుని వచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సరే, మనం ఒకసారి ఆ పురాతన కాలంలోకి వెళ్ళిపోదాం. ఒక 2020 సంవత్సరాల క్రితానికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి రోజుల్లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో ఉండేటువంటి సాంప్రదాయాలు మరి ఈ యొక్క ఉదాహరణ ప్రతిబింబిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఆ కాలంలో
యూదుల యొక్క వివాహాలు ఎట్లా జరిగేవంటే జాగ్రత్తగా వినాలమ్మా, తెలిసిందని అనుకోవద్దు. కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలా ఆధ్యాత్మికంగా బలపడటానికి మనకు ఉపయోగపడతాయి. ఆ కాలంలో యూదుల యొక్క వివాహాలు ఎట్లా ఉండేవంటే, వివాహం సమయం అంటే వ్యవధి ఎంత ఉండేదంటే, ఆ యొక్క పెళ్ళి వివాహం చేసుకోవటానికి సమయం ఎంత ఉండేది అని మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎగ్జాక్ట్గా ఒక 15 days సమయం ఉండేది అన్నమాట ఆ రోజుల్లో. పెళ్ళి అంటే ఒక 15 రోజులు సమయం పట్టేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ కుదిరింది అనుకుందారు. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడంటే జనవరి 1 నుంచి 15 తారీఖు లోపు ఎప్పుడైనా వివాహం జరుగుతుంది అని చెప్పి అనుకుందాం మనం. ఇలాగా మ్యారేజ్ కుదిరింది, జనవరి 1 నుంచి 15 తారీఖు లోపల మరి వివాహం జరగాలని చెప్పి ఒక డేట్ పెట్టుకున్నారు, నిర్ణయించేశారు. ఈ ఈ పెళ్ళి నిర్ణయించేవారు అప్పట్లో ఏం చేశారంటే 15 రోజులు పెట్టేవారు అనమాట మ్యారేజ్ టైం. మనం ఖచ్చితంగా 20వ తారీఖు పెళ్ళి లేకపోతే 10వ తారీఖు పెళ్ళి అని చెప్పి మనం చెప్పేస్తుంటుంటాం. కానీ అప్పుడు అట్లా కాదు, ఒక డేట్ పెట్టుకునేవారు కాదు, ఒక 15 రోజులు టైం పెట్టేవారు అనమాట యూదుల ఆచారం ప్రకారం. అమ్మ, మీరంతా కూడా జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 15 రోజుల్లో 1 నుంచి 15వ తారీఖు లోపల వివాహం జరగాలని చెప్పి అనుకునేవారు. అందుకే ఈ 15 రోజులు పెండ్లి కుమార్తెతో పాటు కొంతమంది కన్యకులు కూడా ఈ యొక్క విడిది గృహంలో ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే స్వయంగా వచ్చి ఈ పెండ్లి కుమార్తెను వివాహం జరిగేటువంటి స్థలానికి తీసుకువెళ్తాడు. మరి ప్రస్తుతం కూడా మనం చూస్తూ ఉంటుంటాం, పెండ్లి కుమార్తె వస్తుంటే పెండ్లి కుమారుడు ఎదురు వెళ్ళి ఆమెను తీసుకుని వస్తాడు. పెండ్లి కుమార్తె వస్తున్నప్పుడు మరి లేచి కూర్చుంటుంటాడు. ఇవన్నీ చూస్తుంటుంటాం చాలా క్రైస్తవ వివాహాల్లో, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంటుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈ పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్తాడు పెళ్లి జరిగేటువంటి ప్రదేశానికి. కానీ ఇక్కడ ఈ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. పగలు రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు. ఆ 15 రోజుల్లో ఎప్పుడైనా ఏ సమయంలో అయినా కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ పెండ్లి కుమారుడు వచ్చేటువంటి ముందు మాత్రం ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే పెద్దగా పెండ్లి కుమారుడు వస్తున్నాడా హో అని చెప్పి కేకలు వేసుకుంటూ ముందు పరిగెట్టుకుంటూ వస్తాడనమాట. పెండ్లి కుమారుడు వచ్చే ముందు ఒక వ్యక్తి పెండ్లి కుమారుడు వస్తున్నాడంట హో అని చెప్పి పెద్దగా అరుస్తూ కేకలు వేసుకుంటూ వస్తాడు. అట్లా విన్నటువంటి ఈ కన్యకలు ఏం చేస్తారంటే ఈ పెండ్లి కుమార్తెను సిద్ధపరిచి, పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడని చెప్పి ఈ మిగతా కన్యకలు గబగబా ఆ పెండ్లి కుమార్తెను సిద్ధపరిచి వాళ్ళు కూడా సిద్ధపడాలి. ఈమె సిద్ధపరిచి సరిపోదు, వాళ్ళు కూడా సిద్ధపడతారన్నమాట. కొందరు కన్యకలు ఏం చేస్తారంటే డ్యూటీలు పట్టుకుంటారు, కొందరేమో పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటుంటారు, ఇంకొంతమంది ఏమో ఈ కంజలు వాయిస్తారు. ఇక్కడ డ్యూటీలు పట్టుకునేటువంటి 10 మంది కన్యకల కోసం రాయబడి ఉంది, గమనించాలి. మిగతా అంటే చాలామంది చాలా పనులు చేస్తారు, కానీ ఇక్కడ దేవుడు పరలోక రాజ్యం దేంతో పోల్చాడంటే దివిటీలు పట్టుకున్నటువంటి 10 మంది కన్యకల గురించి పోల్చి చెప్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ ఈ పోలికలో మనకి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. సరే, యూదుల యొక్క వివాహాచారం ఎలా ఉంటుంది మీకు అందరికీ అర్థమైంది కదండి. కొంచెం ముందుకెళ్దాం. సాదృశ్యాలు మనం చూసినట్లయితే పెండ్లి కుమారుడు అంటే అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్పేసి. మరి పెండ్లి కుమార్తె ఎవరంటే అది కూడా తెలుసు, సంఘం అని చెప్పి అందరికీ. మరి కన్యకలు అంటే ఎవరు? పెండ్లి కుమార్తె అనబడేటువంటి సంఘమును మరి 2వ రాకడకై సిద్ధపరిచేటువంటి సేవకులు కావచ్చు కన్యకలంటే. అమ్మ, గమనించాలి. అలాగే వివాహం అంటే ఎవరిది? గొర్రె పిల్ల వివాహ మహోత్సవం మనకు అందరూ తెలుసు. పెండ్లి విందంటే ఏంటి? 7 ఏండ్లకు పరిశుద్ధులకు విందవబోతుందని మనం పాడతాం కదా, అది పెండ్లి విందంటే అనమాట. సరే, ఇక్కడ మనం 10 మంది కన్యకలు ఉన్నారు కదా, ఆ కన్యకల్లో ఉన్నటువంటి కొన్ని పోలికలు, కొన్ని వ్యత్యాసాలు మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? 10 మంది కన్యకలు అంటే 10 మంది కూడా కన్యకలే, 10 మంది కూడా వివాహానికి పిలువబడినటువంటి వారే, 10 మంది కూడా సిద్ధులను కలిగి ఉన్నటువంటి వారే, 10 మంది కూడా విడిది గృహానికి చేరుకున్నటువంటి వారే, 10 మంది కూడా నిద్రపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో డిఫరెంట్, ఏది తేడా లేదు. చూసారా?
10 మంది కన్యకలే, 10 మంది వివాహానికి వెళ్ళబడ్డారు, 10 మంది సిద్ధులు కలిగి ఉన్నారు, 10 మంది విడిది గృహానికి చేరుకున్నారు, 10 మంది కూడా నిద్రపోతూ ఉన్నారు. అక్కడి వరకు తేడా ఏమీ లేదు. ప్రియులు గమనించాలి, పెండ్లి కుమారుని రాక ఆలస్యం కావడం వలన ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏమైందంటే పెండ్లి కుమారుని రాకడ కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు ఏమైంది, 10 మంది పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి కేక విన్నారు. అమ్మ గమనించాలి ఎక్కడ తేడా జరిగిందన్నది. 10 మంది కూడా పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అన్న కేక 10 మంది విన్నారు. నిద్రపోతున్నప్పటికీ 10 మందికి వినపడ్డది. 10 మంది కూడా నిద్రలేశారు, కేక వినపడ్డది కాబట్టి. ప్రైజ్ గాడ్. ఆ 10 మంది కూడా సిద్ధులు వెలిగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది కూడా ఏం చేశారు, సిద్ధులు వెలిగించుకున్నారు. అంతవరకు కూడా 10 మందికి బాగానే ఉంది. 10 మంది కూడా వెలిగించినటువంటి సిద్ధులు వెలిగాయి లేదా? వెలిగాయి. 10 మందికి కూడా సిద్ధులు వెలిగాయి. కానీ 5 సిద్ధులు ఆరిపోయాయి. గమనించాలి ప్రియులారా, అసలు వెలగకుండానే వెలిగి ఆరిపోయినాయి అన్నమాట. కారణం ఏంటంటే ఆ సిద్ధుల్లో నూనె లేదు. ఇక్కడే తేడా వచ్చింది. చూసారా, మొత్తం స్టార్టింగ్ నుంచి అంతవరకు దేర్ ఈజ్ నో చేంజ్. ఏ విధమైనటువంటి తేడా లేదు. 10 మందిలోనూ రావటం, పడుకోవటం, లేవటం అన్నీ కూడా కామన్గానే జరిగాయి. దివిటీలు వెలిగించేంత వరకు సమానమే 10 మంది కూడా. కానీ వెలిగించబడినటువంటి దివిటీల యొక్క వెలుగు 5 మాత్రం కొనసాగుతుంది, 5 మాత్రం ఆగిపోయింది. ఎందుకంటే నూనె లేదు. అప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, నూనె లేదు కదా మరి ఎలాగని చెప్తే ఈ 5 అంటున్నారు, అయ్యో మా దగ్గర నూనె అయిపోతుంది, మా డ్యూటీలో ఆరిపోతున్నాయి, ఆరిపోయి కొంచెం మీరు నూనె ఇస్తారా అంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మవారి వద్దకు పోవాలి. మనకు నూనె అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉంటుంది? నిర్గమకాండం 27వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 20వ వచనంలో చూసినట్లయితే, మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చం ఒలీవల నూనె తేవాలనని ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ఇక్కడ పిల్లలు చాలా సందర్భాల్లో మరి నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. గమనిస్తున్నారా? నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు కదా. మరి అలాగైతే నూనె అంటే పరిశుద్ధాత్మను అమ్మేవారు ఉంటారా? ఒకవేళ పరిశుద్ధాత్మను కొనగలుగుతాం మనం? కొన్ని సందర్భాల్లో అక్షరాలకు ఆత్మీయతను ఆపాదించలేము నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారు. ఈ సందర్భంలో అలంకారిక భాషలో ఈ యొక్క మాటలు రాయబడ్డాయని చెప్పి మనం గ్రహించాలి. ఏ వ్యక్తికి కూడా మోతాదుకు మించి దేవుని యొక్క శక్తి ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా ఎవరు కూడా దేవుని ఆత్మను అప్పుగా ఇవ్వలేరు. అంటే నా దగ్గర ఎక్కువ ఆత్మ ఉంది కాబట్టి నీకు ఇస్తానంటే కొంత ఎవరికి సరిపడా మన్నను కూడా దేవుడు ఏం చేయడు, ఇది నేను రేపుడు కూడా దాచిపెట్టుకుంటానంటే అది ఆ వ్యక్తికి తినదగినంత మాత్రమే వస్తుంది మన్న. అది దాచుకున్నా కూడా తెల్లవారిసరి కుళ్ళిపోయేది. ఇక్కడ గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ వ్యక్తికి కూడా మోతాదుకు మించి దేవుడు ఇవ్వడనమాట, ఉండడనమాట. ఆ వ్యక్తులను అది తీసుకోలేము, దాన్ని నమ్ముకోలేరు, కొనలేరు. ఇది గమనించాలి ప్రియులారా. ఎవరైనా మీకు డబ్బులు ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడిని మేము వచ్చి ఇలా చేస్తాం, లేకపోతే అట్లా ఇట్లా అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవ్వరూ కూడా శక్తికి మించి కలిగి ఉండలేరు. వింటున్నారా? అప్పుగా తీసుకోలేరు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు అని చెప్పి అప్పుగా తీసుకోలేరు, కొనలేరు, అమ్మలేరు. ఇది గమనించాలి. అది దేవుని దగ్గర నుండి మాత్రమే రావాల్సినటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవం, వ్యక్తిగత అనుభవం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. సరే, ప్రతి వ్యక్తి కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. అలా దేవుని దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సిందే తప్ప ఎక్కడా దొరకదు. అది ఏ మార్కెట్లోనూ దొరకదు. ఎక్కడ కొనుక్కోవాలంటే దేవుని దగ్గర కొనుక్కోవాల్సిందే. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం, దప్పికొని వర్లారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారారా మీరు నా వద్దకు వచ్చి భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమి నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చేదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీరు ఎలా కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణం సారమైన దాని యందు సుఖింపనీయుడి.
చెవి యొగ్గి నా యొద్దకు రండి, నేను మీరు వినినటువంటి ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు కూడా చూపుతాను. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే, సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? లూకాసు వార్త చూసినట్లయితే 13వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఉన్నదంటే, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అమ్మ వినాలి, పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు అని, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ కొనుక్కోవాలంటే మీరు పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, నీవు ధన సమృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశ మొల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకుని నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నా యొద్ద కొనుము. దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని ఎవరు కూడా డబ్బులతో కొనలేరు. ఏమా ట్రై చేశారు ఎవరన్నాను? ఎందుకు లేరు? పాత నిబంధన బైబిల్లో కూడా ఉన్నారు డబ్బుతో కొనేయాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి వారు. అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే, మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి ప్రియులరా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనం మీరు చదువుకున్నట్లయితే, అపోస్తుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగెను. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. డబ్బులు ఇస్తే పరిశుద్ధాత్మ కావాలని చెప్పి సీమోను అడుగుతున్నాడు. అందుకు పేతురు, నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకొనినందుకు నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదురు సరైనది కాదు కనుక ఈ కార్యము అందు నీకు పాలు పంపులు లేవు. అమ్మ జాగ్రత్తగా వింటున్నారా? ఈ నూనెను కొనడానికి ఖర్చు చేయాల్సింది డబ్బు కాదు, మనమే. హల్లెలూయా. డబ్బులు ఇస్తే వచ్చేటువంటి నూనె కాదు ఇది, పరిశుద్ధాత్మ అనుభవం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం 26వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే, వ్యభిచారులైనను చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. వ్యభిచారులైనటువంటి ఈ చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. అయితే యోనాను గుర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహించబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయిన. ఆయన శిష్యులందరికీ వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దుకోలేని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడ్డాను. ఇంకా అక్కడ దేవుడు ఈ విషయాన్ని అంతా చెప్తూ ఉంటుంటాడు. మీరు అక్కడ గమనించినట్లయితే, ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అది దేవునికి శిష్యులుగా అవ్వాలంటే, దేవునికి మరి దగ్గరగా జీవించాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయాలంటే మీకు కలిగినది ఏం చేయాలంటే, విడిచిపెట్టనటువంటి వాడు. మీకు కలిగిన అహంభావం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, తొందరపడతనం ఉండొచ్చు, లేకపోతే క్షమించలేని, ఇవన్నీ కూడా విడిచిపెట్టాలంటండి. అలా విడిచిపెట్టలేనటువంటి వాడు మరి దేవునికి దగ్గరగా ఉండలేడు, శిష్యుడిగా ఉండలేడు, పరిశుద్ధాత్మను కలిగి జీవించలేడు. సరే, ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, పెండ్లి కుమారుని ఆలస్యం గమనించాలి. 15 days టైం ఉంటుంది. 15 daysలో ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆలస్యం అయిందంటండి. పెండ్లి కుమారుడు రావాల్సిన సమయానికి రావట్లేదు. చాలామందికి ఉండేటువంటి డౌట్ ఇది అనమాట. ఎందుకు లేట్ అయింది అంటారు మన ఏదన్నా విషయంలో లేట్గా వెళ్తే. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక సంగతి మర్చిపోవద్దు మీరు. ఏంటంటే, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. దేవుడు చెప్పినటువంటి మాట ఇదంతా కూడా. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినంలా ఉన్నాయంట. 1000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఒక రోజులా కనిపిస్తుందంట. 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుకొనిచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ
ఎవడను నశింపవలనని ఇచ్చేయించక. మీరు 2 పేతురు 8వ అధ్యాయం 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల వరకు మీరు చదువుకోవచ్చు. పేతురు రాసినటువంటి పత్రిక 2 పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల వరకు నేను చదువుతున్నాను, వినండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాల వలన 1000 సంవత్సరాలు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనిచున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీడల దీర్ఘశాంతం గలవాడే ఆకాశములో మహాధ్వనితో గతించి ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశమును రవ్వులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అది రావట్లేదు, దేవుడు రావట్లేదు. మా తాతలు చెప్పారు, మా ముత్తాతలు చెప్పారు, మేము కూడా తాతలం అయిపోయాం, మేము కూడా ముత్తాతలం అయిపోతున్నాం, కానీ దేవుడు ఏమి రావట్లేదు. చాలామందికి ఉండేటువంటి అనుమానం మాట ఇది. పెండ్లి కుమారుడు రావట్లేదంటే ఆలస్యం ఏంటంటే తెలుసా? 1000 దినాలు ఒక్క రోజులాగా అనిపిస్తున్నాడు దేవుడికి. అంటే మన దృష్టిలో మనం ఎన్ని సంవత్సరాలు గడుపుతున్నామో తెలుసు, ఇక్కడికి వచ్చి ఎంత కాలం గడుపుతున్నామో తెలుసా? ఆలోచించండి. ఇక్కడ పెండ్లి కుమారుడు ఆలస్యం అనుకుంటూ ఉన్నారు చాలామంది, కానీ ఇది అసలు విషయం. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, సిద్ధపడినటువంటి వారిని అందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మీరు చూసినట్లయితే ప్రభు కూడా తప్పకుండా రాబోచున్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు వచ్చే వరకు ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందు మృతులైనటువంటి వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. 1 తెస్సలోనికీ 4:16-17 వచనాలు. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎక్కడైతే విందు జరుగుతుందో వివాహం విందు, ఆ యొక్క విందుశాల తలుపు వేయబడింది, గడి కూడా పెట్టేశారు. తర్వాత వచ్చి అయ్యా అంటూ వాళ్ళు తలుపు తడుతున్నారు. లోపల నుంచి సమాధానం వచ్చింది. ఏమనంట? హలో, హూ ఆర్ యూ? మీరెవరో నాకు తెలీదు అంటున్నాడు లోపల నుంచి. వాళ్ళు ఎంతో రోధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత రోధించినా కూడా ఆ తలుపు మాత్రం ఎప్పటికీ కూడా తెరవబడదు. నిజమే కదా? మన జీవితాలు కూడా అంతే. ఆరాధనకు వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం వింటున్నాము, అంతే. పిల్లరా, అంత బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డల వల్ల మనం చలామణి అయిపోతున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటాం. ఎక్కడ? చర్చిలో మాత్రమే. బయటకు వచ్చాక మన యొక్క క్యారెక్టర్ కానీ ఆధార్ కార్డులు కానీ అన్నీ మళ్ళీ వేరే ఉంటాయి. చర్చిలో మాత్రమే క్రైస్తవులు. పిల్లలు గమనించాలి. చర్చిలో చాలామంది అవుతున్నాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చెప్తాం, అంతాను. నూనె అనేది పరిశుద్ధాత్మ లోపించింది ప్రతి వారిలో. రక్షించబడి బాప్తిసం పొందుకున్నటువంటి మనము ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నామా? ఖచ్చితంగా కలిగి ఉన్నాం. కానీ మన శరీర కార్యాలు ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పనిచేయనీయకుండా ఆపేస్తున్నాయి, అడ్డు చేస్తున్నాయి అన్నమాట. తద్వారా వెలిగి ప్రజ్వలించవలసినటువంటి జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి. ఎంతో అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండవలసినటువంటి జీవితాలు అణగారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఆత్మను ఆర్పకడి అని సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టద్దు. మన భాషలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఏడిపించొద్దు అని చెప్తున్నాడు అనమాట భక్తుడు. దుఃఖపరచకుడు అంటే ఏడిపించకండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అందుకనే ఈ రోజున అనేక జీవితాలు, ఆశీర్వదించబడినటువంటి జీవితాలు ఈ రోజున భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. కారణం అదనమాట. హల్లెలూయా. ఒకవేళ ఈ దినమే, ఈ సమయమే పెండ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘం అయినటువంటి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తే
ఎత్తబడతావా? ఆ గొర్రెపిల్ల మహోత్సవ విందులో పాల్గొంటాను అనేటువంటి నిరీక్షణ ఉన్నదా మనకి? ఒకవేళ విడవబడితే రొమ్ము కొట్టుకుని రోధించినా కూడా అది అరణ్య రోదనే తప్ప ఫలితం శూన్యం. ఆయన చెప్పేటువంటి మాట అదే, నీవెవరో నాకు తెలియదు, నీ ప్రార్థన నేను వినను, శపింపబడినటువంటి వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి పోవుడి. మత్తయి సువార్త 25:41 అంటాడేమో. వద్దు, అది చాలా భయంకరమైనటువంటి దినం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, ప్రభు రాకడకై సిద్ధపడదాం. హల్లెలూయా. ఆ నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ప్రియులరా, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మన కొరకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 10 మంది కన్యకలు అనగా విశ్వాసులుగా ఉన్నటువంటి వారు. వధువు 10 మంది కన్యకలు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ సంఘం అనగా ఈ 10 మంది కన్యకలు వరుడు కోసం సిద్ధం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి సంఘ నాయకులు కావచ్చు, అంటే సేవకులు కావచ్చు. హల్లెలూయా. ఒక ఆమెను ఎంతమంది సిద్ధపడుతున్నారు చూసారా? అలాగే ఈరోజు నువ్వు సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు దేవుడు. నీవే ఆ నాయకుడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని సంఘాన్ని సిద్ధపరచవలసిన బాధ్యత ప్రతి వారి మీద ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బయటికి సంఘంగా కనిపించేటువంటి దానిలో విశ్వాసులు అవిశ్వాసులు కూడా ఉన్నారు సంఘంలో. ఇక్కడ కూడా 10 మంది కలిసే ఉన్నారు, కలిసే పడుకున్నారు. హల్లెలూయా. ఒకవేళ ఈ కన్యకలు ఈ చివరి రకం వారైతే, తెలివైన వారు తెలివి తక్కువ వారు అనేటువంటి వ్యత్యాసం నిజమైనటువంటి క్రైస్తవులకు, అబద్ధ క్రైస్తవులకు, దేవుని ఆత్మ మూలంగా తిరిగి పుట్టిన వారికి, యోహాను సువార్త 3:3 నుంచి 8 వరకు మీరు చదువుకోవచ్చు. దేవుని ఆత్మ మూలంగా తిరిగి పుట్టినవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి దేవుడు నికోదేముతో చెప్తున్నాడు. ఈ నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరంటే అలా పుట్టినవారు. అబద్ధ క్రైస్తవులు ఎవరంటే అలా తిరిగి పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి భేదాన్ని మనకు సూచిస్తూ ఉంది. తెలివైన వారు తెలివి తక్కువ వారంటే అర్థం ఏమిటో మనకి 7వ అధ్యాయం 24 నుంచి మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పును చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పును చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనను పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అర్థమవుతుంది కదండి. ఇక్కడ తెలివైన వారు ఎవరో, తెలివి తక్కువ వారు ఎవరో, బుద్ధి కలిగిన వారు ఎవరు, బుద్ధి లేని వారు ఎవరు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో కూడా ఈ ఇద్దరి మధ్య కూడా ఒక అద్భుతమైనటువంటి పోలిక పోల్చబడుతూ ఉంది. 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 8వ వచనం చదివినట్లయితే, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వాడు వదరబోతు నశించును. 10వ అధ్యాయంలోనే 14వ వచనం మనం చూసినట్లయితే, జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి ప్రియులారా. సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క తెలివి తక్కువ కన్యకల దగ్గర అసలు నూనె ఎప్పుడు కూడా లేదని చెప్పి దీన్ని బట్టి అనిపిస్తుంది మనకి. బైబిల్లో కొన్నిసార్లు మనం గమనించాలి, నూనె మనకు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి అనుకుంటామని కదా. క్రైస్తవులు అని చెప్పుకొనిచూనే వారిలోని తెలివైనటువంటి వారిలో ప్రియులారా
పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. క్రైస్తవులు అని చెప్పుకునే వారిలోని తెలివైనటువంటి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తెలివి లేనటువంటి వారిలో లేడు. ఎందుకు తెలివైన వారు అయ్యారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎందుకు తెలివి లేని వారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టు. జ్ఞానము అనగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. అందరికీ కూడా ఇక్కడ కన్యకలు అనే పేరు. అందరూ సంఘ సభ్యులే. హల్లెలూయా. ప్రియులారా, వింటున్నారా? అందరి దగ్గర దీపాలు ఉన్నాయి. అందరు పెళ్ళికొడుకు కొరకు మరి ఎదురు చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే తెలివి లేని వారు ఒకే ఒక మరి అవసరమైనది అంటే నూనె లేకుండా వెళ్ళారు. అసలు అవసరం అదే కదా, అది లేకుండా వెళ్ళిపోయారు. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చదివినట్లయితే మనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీరం స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదు, వాడు ఆయన వాడు కాడు అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమీ సంఘానికి చెప్తూ వస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ వింటున్నారా? యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదమును కలుగజేయుచున్నారు. హల్లెలూయా. బయటికి క్రైస్తవులుగా కనిపిస్తూ లోపల క్రైస్తవులు కాని వారెందరో మన మధ్య, మన పక్కనే, మన చుట్టూనే ఉన్నారు, మనలోనూ ఉన్నారు. అలాంటి వారు ప్రియులారా కాయలు లేనటువంటి చెట్టు వలె, నీరు లేనటువంటి మేఘాల వలె, నూనె లేనటువంటి దీపాల వలె ఉన్నారు. ఎవరైతే ఇలాగా బయటికి క్రైస్తవులుగా కనిపిస్తూ లోపల క్రైస్తవులు కాని వారెందరో ఉన్నారు. వారు ఎవరంటే ఏ విధమైనటువంటి కాయలు ఉండవు కానీ మంచి చెట్లు పచ్చగా ఉంటాయి. భయంకరమైన మేఘాలు ఉంటాయి కానీ అందులో నీరు ఉండదు. దీపాలు ఉంటాయి కానీ అందులో నూనె ఉండదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఒకవేళ అటువంటి జీవితం మనం జీవిస్తున్నట్లయితే ఇదే చివరి దినం కావాలి. మనం సరి చేసుకుందాం. హల్లెలూయా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. దీపం అనగా సమయం, దీపం అనగా ప్రాణం, దీపం అనగా ఈ భూమి మీద బ్రతికే అవకాశం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు రాకడకై సిద్ధపడదాం. ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం. అటువంటి కృప, ధన్యత దేవుడు మరి ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, 10 మంది కన్యకల గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాకు తెలుసుకోవడానికి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాకు తెలుసుకోవడానికి కృప చూపించావు. ఎందరైతే ఈ వాక్యం విన్నారో అందరిని దీవించమని, విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.